ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయ్యో సార్ ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ఒరే ఎదవా చూసుకొని పోరా పోరా. నా టెన్షన్ ఏంటంటే ఈడొకడు. చూడమ్మా అంజలి, అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా. వస్తారు సార్, గ్యారెంటీ రాలేదనుకో వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు. అది జరగకుండా చూడాలి. ఓకే. ఒకటే టెన్షన్ గా ఉంది. అక్క నువ్వు ఓకేనక్క, కోటు రెడీగా ఉంది. లప్పక్కనేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చేస్తాను. అక్క ఒప్పేసుకోక. హలో ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. ఎలా ఉందక్క? ఎవరిని అడిగి ఇంత పెద్ద కారులో వచ్చాడు? నేను ఈ కారుకి రెంట్ ఇవ్వను. ప్లీజ్ సార్ ప్లీజ్. Hi darling, how are you? పదండి పదండి. సార్ నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్, మీలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీకి రావడం. సార్ నేను చాలా పెద్ద డైరెక్టర్నే. ఈ టాంటెక్స్, ఇచ్చిగాడు ఇవన్నీ నేనే డైరెక్ట్ చేశాను సార్. I see. సార్ మరది Excuse me. Yes sir. ఇది కూలింగ్ తక్కువగా ఉంది, ఇంకోటి తీసుకొస్తారా? చాలా ఎక్కువ చేస్తున్నావు. చూసాక ఎంత వరకు చేస్తున్నాడు. చెప్పాను కదా ఇది బాగా కాకుండా ఇంకేం యాడ్ చేశారు మీరు? సార్ ఈ దంతసిరి పలపొడియాడు నేనే చేశాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. సార్ నేను చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ని. మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా సహాయం చేయగలరా సార్? why not? ఆయన వాళ్ళ క్యాష్ ఏం కాలేదు. పర్వాలేదు సార్, చెక్ కూడా ఇవ్వచ్చు. Okay. చెక్ బుక్ ఎవరైనా జేబులో పెట్టుకుంది. ఎవరిది చెక్ బుక్? ఎవరెవరో చెక్కుల మీద సంతకాలు పెట్టి పోచిన కేసులో లోపలేస్తారు. 3 lakhs. My best friend. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay. సార్ ఎంత గ్రేట్ సార్ మీరు. 3 ఏళ్ల కష్టపడితే వచ్చే డబ్బు 3 నిమిషాలు ఇచ్చేసారేంటి సార్? Hi. అభిషేక్ నువ్వు పార్టీలో చెక్కులు ఇవ్వడం ఏంటో, వాళ్ళు నమ్మడం ఏంటో, ఆటోగ్రాఫ్స్ అంటూ ఫోటోగ్రాఫ్స్ అంటూ ఎంత బాగా యాక్ట్ చేసావంటే మైండ్ బ్లోయింగ్. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లవ్వా? మ్మ్. సడన్ గా ఏంటి? నాకు అలాంటిదేం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఫ్రెండ్లీగా మాట్లాడి ఏదో ఒక హెల్ప్ చేస్తే దానికే లవ్వా? అంతమంది ఉండగా నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు? నీకొచ్చిన యాడ్కు నన్ను ఎందుకు రికమెండ్ చేసావు? అంటే నా మీద నీకు అట్రాక్షన్ ఉంది, అంటే లవ్ ఉందనేగా? నో, నాకు నీ మీద ఎటువంటి లవ్ లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. లేదంటే పెంచుకో. పెంచుకోవడానికి ఇదేమన్నా ఇష్టపడి కొనుక్కొచ్చుకునే కుక్క పిల్ల? అయితే ఓ పని చేద్దాం, నాకు అరగంట టైం ఇవ్వు. ఎందుకు? నువ్వు లవ్ చేసేలా చేస్తాను. ఇంపాసిబుల్. పాసిబుల్. ఛాలెంజ్? ఛాలెంజ్. సరే, ఇప్పటి నుంచి ఒక అరగంట నీతోనే ఉంటాను. ట్రై చేసుకో. ఆడాం పాడాం, మరి నాకు నీ మీద లవ్ రాలేదే? అరగంట పూర్తవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. 30 సెకండ్లలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. 5 నిమిషాల్లో నన్ను ప్రేమించుడు చేయలేనా? అన్నయ్య, అన్నయ్య, ఏమ్మా ఆర్సీఎం రాజు, అన్నయ్య. బాగున్నావా? అన్నయ్య, నువ్వు ఎన్నాళ్ళైందని పోయిన వారమేగా వచ్చేళ్ళాను. ఏ సీను, అరే రాజు, రండి 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 రండి. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. రండి రండి, లోపలికి 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 రండి. అన్నయ్య, ఎవరి అమ్మాయి? వదిన వదిన. ఎవరు వదిన? ఎవరు మీకు వదిన? ఎందుకు వదిన చెప్పా? ఏ టెన్షన్ పడొద్దు, వాళ్ళు వదిన అనగానే నువ్వు వదినైపోతావా? నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా. ఏదో పిల్లలు తమాషగా అన్నారు, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి? ఇదిగో దీని అందరికి పంచే. బుద్ధుందా నీకు? ఇంతమంది పిల్లలున్నారు, ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు, ఎలా సర్దును? అక్క,
ఎంత ఇచ్చామన్నది కాదక్క, ప్రేమతో ఇచ్చేది. కొంచెం ఇచ్చినా చాలక్క. అక్క మాకెవరూ లేరక్క. అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా? ఖచ్చితంగా వస్తాను అక్క. మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు. అనాథలంటే ఎవరక్క? ఎలా ఉంటారో చెప్పక్క. అనాథలంటే దేవుడి పిల్లలు. నేను కూడా అనాథనే. నాకు ముద్ద పెడతావా? నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం. ఇక్కడెవరు అబద్ధం చెప్పరు. నిజం చెప్పు, నా మీద నీకు ప్రేమ లేదా? అంజలి, మాయా మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను. అయ్యో, మా కంపెనీలో అందరూ మోసపోయారు. ప్రెస్ వాళ్ళు మోసపోయారు. ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్య? మోసపోయింది నేను కాదమ్మా, నువ్వు. నేనా? నో ఛాన్స్ మావయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు అతను అభిషేక్ ఏం కాదు. యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్. నో నో అంజలి, అతను మనోహర్ కాదు, గినోహర్ కాదు. ఇదిగో ఇది చూడు. This one. Yeah. This. ఇది చూడు. అతను ఇండియాలో #1 యాడ్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్, టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా. వాళ్ళతో పోలిస్తే నువ్వెంత? ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. అతని ఇంట్లో పని చేయడానికైనా పనికిరాని నువ్వు, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నీ దగ్గర నిజం దాచను. ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడి పారేసే వస్తువులాంటివి. నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు, తర్వాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు. అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు, కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి. నువ్వు వాళ్ళ చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా. నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మనిషి మంచోడు. తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇది చిన్నప్పుడే మా అక్కా బావ చనిపోయారు. నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను. ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు. మేము ఎలాంటి అమ్మాయినైతే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది. అయితే తాంబూలాలు మార్చేసుకోండి. తప్పకుండా. ఆపండి. అంజలి, ఏంటిదంతా? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా? ఎవరు నువ్వు? నన్ను ఎవరు అని? అదే, నిన్నే ఎవరు నువ్వని అడుగుతున్నాను. ఏంటి ఆగిపోయావు? నువ్వెవరో నీకే తెలియడం లేదా? నేను చెప్తాను విను. అభి, ద గ్రేట్ అభిషేక్, ద ఫేమస్ అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్, అవునా? ఆ విషయం నీకు చెప్పాలనే ఇంత దూరం వచ్చాను. అయితే నాకు మనోహర్ నన్ను అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, నువ్వు. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి, నిన్ను ప్రేమించడానికి కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకుని వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? హలో, నాకు లైఫ్ లో అంబిషన్సే ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలు లేవు. అందరినీ ఆరాధించే హృదయం ఉంది, అంతేకాని అనుభవించాలన్న ఆలోచన లేదు. నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి నువ్వే అని తెలిసాక ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకే దురుద్దేశం లేదు.
నిన్ను ప్రేమించడం తప్ప. ఇదంతా నమ్మమంటావా? తమరిదేనా ఈ ఫిట్టింగ్? ఆస్తిపరులకు ప్రేమించడం తెలియదు, మోసం చేస్తారు, చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా? హ, చూడండి, డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. బాస్, మీరెవరో నాకు తెలియదు. ఐఎమ్ రియలీ సారీ. అంజలి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ యూ కెన్ గో. అంజలి, వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి, మన పెళ్లి. రా, మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఆగవయ్యా, నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు, ఇంకా పెళ్లి కూడానా? అంజలి, వీళ్ళ మాటలను పట్టించుకోవద్దు. రానా? అంజలి, నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు. అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు. ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించానని మీ మావితో చెప్పలేకపోయావు. నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి. నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు నువ్వు కావాలంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. I love you, Abhi. సార్, ఆయనకి స్పృహ వచ్చింది. అభి, అభి, ఎలా ఉన్నావురా? ఒరే, మీ నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు, మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది. నీకేమైనా అయిందరుకో, అసలు నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. తాతయ్య, అంజలి ఎక్కడ? అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు కోరుకో. ప్లీజ్ తాతయ్య, అంజలి ఎలా ఉంది? తనకేరా బాగానే ఉంది, చాలా బాగుంది. రేపు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. ఇదిగో చూడరే. చూసావా నాన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా, ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు? అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా? ఆ? పోయి పోయి నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు. అది కాదురా, ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేలిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నారే. కానీ ఈ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది. చూడు, తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది. నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న. చూడు, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు. ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ మేనగోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా, అడుక్కుంటానయ్యా, అడుక్కుంటాను. తాతయ్య, వద్దు తాతయ్య. ఇన్నాళ్ళు అమ్మా నాన్న లేకుండా బతికాను, ఇకపై ఆడదే నా జీవితంలోకి రాకుండా బతుకుతాను. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య. వాడు మా అన్న కొడుకు, నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ, నా ప్రాణం. అవును ఐశ్వర్య. సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది. సార్, ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్ మీరేం బాధపడకండి సార్, పాపం మీరు మాత్రం ఏం చేయగలరు, వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలి అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్.
ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. What? నన్నా? షాక్ అవ్వద్దు, లెటర్ చూడు.